చింటూ చింటూ బ్రో వచ్చేస్తుంది గాయస్ గాయస్ 50 రూపాయల గురించి కూడా వేసుకున్నారు పెట్రోల్ బ్యాచ్ జూమ్ చేయి టీమ్స్ వచ్చి చెప్పినాడు అరే మా దగ్గర మళ్ళీ దబాయింపులు ఉండవు చెప్తున్నాను అది ఫ్రెష్గా ఆడుతుంది అందుకే అలాంటివి ఉండవు మళ్ళీ టీమ్ చెప్పండి ఫస్ట్ నేను వరప్రసాద్ అండ్ లిఖిత్ టీం బాదం టీం కాజు కాజు ఎవరు ఓకే నువ్వు ఆడిపోతే ఇప్పుడు మ్యాచ్ ఓడిపోతే ఏంటి మరి ఫైనల్ గా వాళ్ళు వీళ్ళు కట్టాలా ఎంతైతే అంత ఓకే ఓకే ఛాలెంజ్ ఓకే కదా ఇద్దరికి మాకు ఓకే ఎవరికి పట్టుకెళ్ళినా ఎంతైనా బిల్లు అలా కట్టాలి ఓకేనా ఓకే రెడీ ఓకే ఓకే ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ మరొక 6 ఫస్ట్ ఇన్నింగ్స్ అయ్యేసరికి స్కోర్ ఎంత 46 టార్గెట్ 46 టీం కాజు ముందు ఇప్పుడు 46 టార్గెట్ ఉంది వాళ్ళు చేసేస్తారు ఏం లేదు కుతుకులే ఒరే కాలర్ है मेरा एहे ఆపచ్చా క్యాచ్ రా ఏంటి ఒక మ్యాచ్ కదా 5 రన్లు కట్టర్ చేస్తాం ఈ మ్యాచ్ కొట్టేస్తాం అందుకే 2 బాల్ పెట్టాను సిరీస్ 2-2 అయింది ఫైనల్ మ్యాచ్ ఎవరు కొడతారు రియల్స్ డిసైడ్ మ్యాచ్ బాబా 4 షాట్ రా డిసైడర్ మ్యాచ్ 1 బై టీమ్ కాజు ఫ్రైడ్ రైస్ కోసం ప్రాణాలు పెట్టేసి ఇగో వీళ్ళిద్దరు ఇంకో ఈ అబ్బాయి మొత్తం ప్రాణాలు పెట్టేసి మరీ గెలిచేశారు ఫ్రైడ్ రైస్ కోసం మనం ఈవినింగ్ టైమ్స్ వచ్చి ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి కూడా సిట్టింగ్ ఉంటుంది ఎవరైనా వచ్చి చూడొచ్చు చూడండి ఇప్పుడు జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ జరుగుతుంది ఎక్సలెంట్ బాల్ ఇక్కడ సిట్టింగ్ కూడా ఉంటుంది ఎవరు కొట్టాలి మీకు మెయిన్ రోడ్ కూడా చూపిస్తాను నర్సాపూర్ పాలకొల్లు మెయిన్ రోడ్ ఇది అనమాట పక్కనే పంజాబీ దాబా కూడా ఉంటుంది మీరు ఎవరైనా వచ్చి క్రికెట్ ఆడుకుని అలసిపోతే ఇక్కడ ఫుడ్ కూడా తినచ్చు అది ఫుడ్ పర్లేదు యావరేజ్గానే ఉంటుంది సూపర్ అని చెప్పలేం అలా అని బ్యాడ్ అని కూడా చెప్పలేం యావరేజ్గా ఉంటుంది ఇది మా నర్సాపురం పాలకొల్లు మెయిన్ రోడ్ యాక్చువల్గా ఇది ఎర్లీ మార్నింగ్ వరకు ఉంటుంది కాకపోతే ఈ మధ్యన ఏదో చిన్న గొడవ అయ్యి దానివల్ల అది క్లోజ్ చేస్తున్నారు ఇప్పుడు మిడ్ నైట్ ఉంచట్లేదు బండి వెనకలా ఆగలేకపోతాడు అండి ఇడికి ఎందుకు బండి వెనకలా అరే నిన్ను పడేస్తారు నన్ను దిగపోతే చూసుకో అరే లాగ్ బాబాయ్ ఇలాంటి అరే ఏంట్రా 50 రూపాయల గురించి కూడా వేసుకున్నారు పెట్రోల్ బ్యాచ్ జూమ్ చేయి ఎవరెవరు పెట్రోల్ బ్యాచ్ 50 కొడుతుంటే చచ్చిపోతారు రాగడానికి పెట్రోల్ బ్యాచ్ ఏంటి 50కి వెళ్దా యాక్టివా 50కి వెళ్దాంట 50కి వెళ్దా 50కి వెళ్దా చిచ్చి ఇంకెందుకు పల్సర్ 50కి వెళ్ళకపోతే ఎందుకు ఎక్కడికి వెళ్ళి చించినాడా 50కి వెళ్దా ఎందుకు ఎందుకు 50కి అలా కాదు బండి చింటూ బ్రో వచ్చేస్తుంది ఎలైట్ మా చిలగ్గర సెగ వచ్చేస్తుంది అదిగో ఇంకా అసలు మాట్లాడి ఇప్పుడు తిన్నాను కూడా లాగ్ అవుతుంది అక్కడ ఫేస్ చూడండి వాటర్ చూడండి మొత్తం ఇంకా అసలు మాట్లాడి ఇప్పుడు ఇలా రీల్స్ తీసుకున్నాడు అంతే ఇదంతా కాదు కానీ మా గొడవ కాదు కానీ మీలో ఎవరికైనా పల్సర్ బండి ఉంటే మీ బండి ఎంత మైలేజ్ చెప్తుంది కింద కామెంట్ చేయండి guys zoom in నువ్వు రోడ్డు మీద పక్కకు ఉండలేదనుకో పాలకొల్లో దింపేస్తాడు లారీ వాడు ఇటువంటికే రా ఓకే నీకేమిష్టం అదిగో అది వెనకాల ఈడైతే నర్సపని ఇంటి దగ్గర దింపేస్తాడు నిన్ను ఫుల్ చిల్లుడు థమ్స్అప్ ఇంకా థమ్స్అప్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ చేయండి
థమ్స్ అప్ నిన్న బ్యాచ్ కాదు, వస్తారు. థమ్స్ అప్ ఫ్యాన్స్. నిన్న ఏంటి గొడవ ఏంటి అంటే ఒకడేమో బైక్ వేసుకొచ్చామని, ఇంకోడేమో వద్దంటున్నాడు. సో గైస్ ఇక్కడ పంచాయతీ అంతా అయిపోయింది. ఇప్పుడు మనం చించినాడ వెళ్తున్నాం ఫ్రైడ్ రైస్ తినడానికి. సో మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్గా చించినాడ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. ఇది పాలకొల నుంచి చూసుకున్న, నర్సాపురం నుంచి చూసుకున్న 13 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. ఇదిగోండి ఇక్కడే చించినాడ బ్రిడ్జ్. మీకు కనిపిస్తున్నది చించినాడ బ్రిడ్జ్, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ మీకు మిడ్నైట్ 2 వరకు ఫుడ్ దొరుకుతుంది. మీరు ఎవరన్నా ఇటు సైడ్ కాకినాడ నుంచి నర్సాపూర్, భీమవరం, పాలకొల మీద వెళ్తే కనుక ఇక్కడ ఆగి మిడ్నైట్స్ కూడా ఫుడ్ తినొచ్చు. మ్యాటర్ ఏంటంటే మన రాజుగారి దగ్గర ఖాళీ లేదు, మనకు ఒక 10 మినిట్స్ వెయిటింగ్ ఉంటుంది. చూద్దాం. ఖాళీ అయితే అయిపోయింది, కాకపోతే ఇంకా టేబుల్స్ క్లీన్ చేయలేదు. క్లీన్ చేసిన తర్వాత కూర్చోండి. ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అయిపోయినాయి ఆల్రెడీ. చూడండి ఈ గ్రేవ్ ఉంది చూడండి, ఇదే ఇక్కడ హైలైట్ అనమాట. రాజుగారి దగ్గర ఫ్రైడ్ రైస్లో వీళ్ళు ఇచ్చే గ్రేవే హైలైట్. ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే ఒకసారి ట్రై చేయండి. బాబు ఈ ప్లేట్స్ ఎవరి మనేగా జరుపుతాను ఒకసారి. ఇది ఇదే మన ఫ్రైడ్ రైస్. అరే ఎంత ఫుల్ ఎంత? ఫుల్ 120, హాఫ్ 100. ఫుల్ అయితే 120, హాఫ్ అయితే 100 రూపీస్. మనం తీసుకున్నది ఇప్పుడు హాఫ్, అందరిది హాఫే. కాకపోతే ఇక్కడ ఒక చిన్న మైనస్ ఏంటంటే ప్రతిరోజు ఒకేలా ఉండదు, ఒక్కొక్క రోజు కొంచెం మారుతూ ఉంటుంది. అదే ఇక్కడ మైనస్. చోటే కాదు, బాదంగిరి కూడా దొరుకుతుంది. నైట్ 2 o'clock 3 o'clock వరకు గేమ్స్ ఆడేసి ఇక్కడికి వచ్చి సరదాగా ఒక ఫ్రైడ్ రైస్ వేసి బాదంగిరి తాగితే ఉంటుంది. అబ్బా నెక్స్ట్ లెవెల్ అసలు. ఇందులో స్పెషల్ ఏంటంటే కాజుతో పాటు ఖర్జూరం కూడా వేస్తారు ఇక్కడ. అది మనం మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. డేట్స్ అయితే ఏమైందంటే ఈరోజు ఫ్రైడ్ రైస్ వేరే ఆయన ఎవరో చేశారు, అస్సలు బాగాలేదు. అలా కష్టపడి తిని ఫుడ్ వేస్ట్ చేయకూడదని చెప్పేసి కంప్లీట్ చేసి బయటకు వచ్చేసాం. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. మళ్ళీ నర్సాపురం వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేద్దాం. ఇక్కడ వీడియో తీసాను కానీ ఆడియో రికార్డ్ అవ్వలేదు, ఎందుకంటే మైక్ ఆఫ్లో ఉంది, అది నేను చూసుకోలేదు. ఇంక ఇక్కడతో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీరు ఇక్కడ వరకు వీడియో చూసినట్టయితే చాలా థ్యాంక్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.